బ్రహ్మోస్మి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దక్షిణాయన వర్ష ఋతో శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి ఉపరి నవమి రోహిణి నక్షత్రం. ఈ రోజు విశేషమైన రోజు. నవమి పైగా మంగళవారం కలిసి వచ్చింది. మంగళం మనకందరికీ కూడా శుభమంగళం. రోహిణీ నక్షత్రుడు, చంద్రుడు అధిపతి. చంద్ర కుజ శశిమంగళ యోగం. ఇక నవమి తిథి విశేషమైన రోజు. నవమి తిథికి దుర్గా నవమి, దుర్గాదేవిను అధిపతి. అదే విధానంగా శ్రీరాముల వారు కూడా అధిపతినే. అందుకే ఈరోజు నవమి రోజు మనమందరూ కూడా ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపించి మంత్రబలంలో బలాన్ని పొందుదాం. సీతారామాయ నమః అంటే ఎంతో అర్థం ఉంది. ఇక్కడ సీత రామ ఈ రెండు కలిస్తేనే రామనామానికి శక్తి అని అన్ని పురాణాలు తెలియచేస్తున్నాయి. అందువలన ఈరోజు మనం అందరూ కూడా సీతారామాయ నమః అనే నామాన్ని జపిద్దాం. సీత రామ అంటే చాలా అంతరార్థం ఉంది. మనకి కవులు వర్ణన ఏ విధానంగా అయినా వర్ణించగలరు. మన భారతదేశంలో ఎంతో అద్భుతంగా వర్ణించే మహాకవులు ఎంతో మంది ఉన్నారు. అలా మనం లెక్క పెడితే ఎంతో వేల మంది మనకు లభిస్తారు. అయితే ఈ కలియుగంలోనే కాదు, పూర్వంలో కూడా మహాకవి, మహారుషి అని పేరు వచ్చిన ఋషులు ఎంతో మంది ఉన్నారు. అందులో ఒకరు మనందరికీ కూడా రామాయణాన్ని చక్కగా రచించిన వాల్మీకి కవి అనే పేరు. ఆయన ఋషిను అవును, కవిను అవును. అయితే ఈ ఒక వాల్మీకి రామాయణంలో కూడా అద్భుతంగా వివరణ ఉంటుంది ఈ సీతారామ అంటే. ప్రస్తుత కలియుగంలో చాలా మంది సీతారాముని చాలా విశేషంగా వర్ణిస్తూ ఉంటారు. ప్రతి మనిషిలో కూడా సీతారామ అనే తత్వం ఉందంట. ఏంటి అంటే ఎవరూ తాకలేని, ఎవరూ స్పర్శించలేని చాలా పవిత్రమైనది ఆత్మ. ఈ ఆత్మ చాలా పవిత్రమైనది. ప్రతి శరీరంలోనూ ఉంటుంది. ఆత్మ లేకపోతే ఈ శరీరానికి విలువే లేదు. మీకు అందరికీ కూడా ఒక చిన్న విషయం తెలియచేస్తున్నా, అలాగే వినండి. ఎప్పుడే కానీ మనిషి జన్మించడానికి కూడా ఒక కారణం ఉంటుంది. మనిషి జన్మించాలంటే ఒక తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలి. తల్లి గర్భమే లేకపోతే మనిషి జన్మించడానికి అసాధ్యం. అవును కదా? టెస్ట్ బేబీలు ఎంత ఉన్నా స్త్రీలో ఉత్పత్తి అయ్యే అండాశయాలు ఏవైతే ఉంటాయో అవి పురుషతత్వంలో కలిసినప్పుడు అక్కడ ఒక శరీరం ఉత్పత్తి అవుతుంది, ఒక శక్తి. వాటిని ఎప్పటి వరకు ఆత్మ ప్రవేశం అవ్వదో అప్పటిదాకా దాన్ని శరీరం అంటారు, లేదు అంటే పిండము అంటారు. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశం చేస్తుందో అప్పుడు దాన్ని మనిషి అంటారు. అవును కదా? ఇప్పుడు మనిషి స్వర్గస్థులు అయిపోయారు అనుకోండి, ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం ఏమంటాము? మనిషి అనడం, శరీరము అంటూ ఉంటారు, లేదా చనిపోయిన మనిషి అంటారు. అవును, ఇలా విధానంగా మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ శరీరానికి విలువ ఎప్పుడు అంటే అందులో ఆత్మ ఉంటే మాత్రమే. అదే విధానంగా శ్రీరాముల వారికి విలువలను పెంచేది సీతానామంతో పిలిస్తే ఆ శ్రీరాముల వారి నామానికే విలువ. అటువంటి గొప్పది సీతారామ అంటే. ఇంకా వర్ణించేవారు ప్రతి మనిషిలో ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ సీతతత్వము. అది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రతని ఎవరి కంటికి కనబడదు, కానీ పవిత్రత అనేది ఉంటుంది. ఆత్మ అనేది లోపల ఉంటుంది. అది జీవకళ. ప్రతి మనిషిలో ఉన్న జీవకళ అనేది సీతాతత్వం అంట. ఇక రామతత్వం అంటే శరీరం. ఈ శరీరము అనేది రామతత్వం అంట. సీత ఉంటే రాముల వారు ఉన్నారు. రాముల వారు మంచిగా ఉంటే సీత అక్కడ ఉంటారు అని. చూడండి ఎంత గొప్పగా వర్ణించారో. ఆత్మకు
మరియు శరీరానికి ఒక బంధం ఎలా సృష్టి అయిందో అదే విధానంగానే ఎంతో మంది మహాత్ములు ఇలా అద్భుతంగా వర్ణించారు ఈ ఒక సీతారామచంద్రులు. ఎంత గొప్పగా ఉందో ఈ ఒక వర్ణన ఆలోచించండి. మీలో ఆత్మ ఉంది. మీ శరీరాన్ని ఆరోగ్యంగా స్వచ్ఛంగా ఎప్పటి వరకు మీ శరీరం ఉంటుందో అప్పటిదాకా అందులో ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే శరీరము అనారోగ్య వ్యవస్థ అయ్యో లేదా శరీరానికి ఏదైనా హాని జరిగిందో అక్కడి నుంచి సీత వెళ్ళిపోతుంది. అంటే అక్కడి నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అంటే ఆరోగ్యంతో పాటు ఆత్మ అనే దాన్ని తెలియచేశారు. మీరు సీతారామ అంటే సీత అన్నప్పుడు ఆత్మతత్వము మరియు రామ అన్నప్పుడు ఆరోగ్యతత్వం శరీరతత్వాన్ని ఇక్కడ పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మనము ఈరోజు మన ఆరోగ్యం కోసం మరియు ఆత్మ ఎప్పుడు అది పరమాత్మగా ఉండాలని కోరుకుంటూ సీతారామాయ నమః అనే నామాన్ని జపిస్తే లోపల రామనామంతో ఆత్మకి అభిషేకం చేసిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన వర్ణన. ఈ నామాన్ని జపించి సీతారాముల వారి అనుగ్రహం పొందుదాం. సీత అంటే ప్రకృతి, రామ అంటే ప్రపంచం. ఇక దీనికి మించిన వర్ణన మరొకటి ఉండదు. ఇక అందరూ కలిసి సీతారామాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపిద్దాం. ఓం సీతారామాయ నమః. అందరూ కూడా సీతారామాయ నమః ఈ మంచి నామాన్ని అందరూ జపించండి. ఖచ్చితంగా మనందరికీ కూడా శుభం కలుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మనం ఎప్పుడైనా చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటే చాలా మంది చాలా వాటిల్లో సంతోషం పొందుతూ ఉంటారు. ప్రతి చోట సంతోషాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా వెతుకుతూ ఉంటారు. కొందరికైతే ఈ పచ్చని ఒక ప్రకృతి చాలా ఇష్టం, వాళ్ళు దాని ఆనందంలోనే ఉంటారు. ఇంకొకరు ఈ చెట్లలో నుంచి పూలు అలా విడుగుతూ ఉంటే దాన్ని చూసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరొకరు వర్షంలో తడుస్తూ ఉంటే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరొకరు ఇంట్లోనే ఉంటే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రకృతిలో అనుక్షణం ఆనందాన్ని వెతుకుతూ ఆ సంతోషాన్ని కొందరు స్వీకరిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రకృతి ప్రేమికులు అంటూ ఉంటారు. అంటే ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఎంతో ఆనందం పడుతూ ఉంటారు, ఎంతో తృప్తిగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ప్రకృతిలో ఉన్న ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటారు. అద్భుతం, చాలా మంచిది. అయితే మన జీవితంలో మనం కోరుకునే కొన్ని ఉంటాయి. వాటి వల్ల ఎప్పుడూ ఆనందంగా ఉంటాము అని మనం అనుకుంటాం. మనమందరూ కూడా సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే మనం బాగా నవ్వుతూ ఉంటామో, చాలా సంతోషంగా ఉంటామో, ఆ సమయంలో ఏడ్చే అనుభూతి దగ్గరకు వస్తుందంట. తర్వాత అదే విధానంగా నువ్వు ఏడుస్తూ 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 బాధపడుతూ ఉన్నప్పుడు ఎవరైనా నీకు ఇక ఈ కన్నీరు కూడా ఆగిపోతుంది అనే సైన్లో ఇంకేదో ఒక దుఃఖం ప్రాప్తిస్తుంది. ఇక ఈ దుఃఖాన్ని ఎవరి దగ్గరైనా చెప్పుకోవాలి అనే సమయానికి కొందరు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు కూడా నిదానంగా దూరం అయిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మనం మౌనంగా ఉండిపోదాం జీవితంలో అని మౌనాన్ని అలవాటు చేసుకునే లోపు శరీరానికి అలసట అనేది వచ్చేస్తుంది. అంటే బాగా గమనించండి, మనము బాగా నవ్వుతూనే ఉండాలి అనుకుంటాం, కానీ తెలియకుండానే ఏడుపు ఏదో విధానంగా మనము తాకేస్తాం, ముట్టేస్తాం. ఇక మనతో స్నేహితులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వీటితో సంతోషంగా ఉందాము అనుకునే లోపు అక్కడ ఏదో తెలియకుండా స్నేహితులు దూరం అయిపోయే ఒక పరిస్థితులు వస్తాయి. ఈ రెండు అనుభవంతో ఇక మనం మౌనంగా ఉందాము అనే టైంలో మరింకేదో ఒకటి మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది. అలా అన్ని చోట్ల అన్ని విధాలుగా పరీక్షల్ని ఎదురుస్తూ ఉంటాడు ఈ మనిషి. ఎన్ని విధాల పరీక్షలు వచ్చినా ఏమొచ్చినా కూడా అన్నిటిని స్వీకరించి ముందరికి వెళ్తూ ఉంటే అది మంచి జీవితం. అప్పుడు ఆ మనిషి ఆనందంగా ఉంటారు. కానీ ఇప్పట్లో ఒకటే అందరూ అనుకుంటూ ఉంటారు,
డబ్బు ఉంటేనే ఆనందంగా ఉంటాము, డబ్బు ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము, డబ్బే మనకు అన్నీ ఇస్తుంది అనుకుంటే ఖచ్చితంగా తప్పు. డబ్బు వల్ల భౌతిక ఆనందాన్ని పొందొచ్చేమో కానీ మానసిక ఆనందాన్ని డబ్బుతో కొనలేరు. ఒక మంచి స్నేహాన్ని డబ్బుతో కొనగలరా? మీరు డబ్బుతో కొనింది అది స్నేహం కాదు. మీలో ఉన్న మంచితనాన్ని, మీలో ఉన్న ఒక నిజాన్ని వాళ్ళు గ్రహించి మీతో సంతోషంగా ఉంటారు కదా, అది నిజమైన స్నేహం. డబ్బుతో ప్రేమ కొనగలరా? అది కూడా కొనగలరే. మీ దగ్గర ఎంత డబ్బున్న ప్రేమని కొనలేరు, గుర్తుంచుకోండి. డబ్బుతో భౌతిక సుఖాన్ని, భౌతిక ఆనందాన్ని, వస్తువుల్ని, ఇతరుల్ని కొనచ్చే కానీ మీలో ఉన్న సత్యాన్ని గ్రహించి, మీ మూలతత్వాన్ని గ్రహించి మీతో స్నేహం చేసేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు శాశ్వతంగా మీతో ఉంటారు. ఇటువంటి ప్రేమని కోరుకోండి, ఇటువంటి స్నేహితులు కావాలి అనుకోండి. భౌతికంగా మనం బతికే డబ్బుని చూపించి, ఆశ పుట్టించి, మీ లావిష్ లైఫ్ని ఇతరులకి పరిచయం చేయించి, మరియు మీరు ఏదో ఒక తత్వంలో నేను బతికేస్తున్నా అనుకొని మీరు డిగ్నిటీని చూపించి ఇతరుల్ని వశపరుచుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు దూరం అయిపోతారు. అదే మీ మనసులో ఉన్న మీ ఆత్మసాక్షిని ఒప్పుకోనేలా అందరితో ప్రేమగా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు కదా. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం మరియు నిజమైన అనుబంధాన్ని చూసేవారు ఎప్పుడూ మీతో అలాగే ఉంటారు. అది శాశ్వతమైనది. కానీ ఈ కాలంలో మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాము, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము ఆలోచించండి. జనాలు ఎలా మాట్లాడుకున్నా పర్లేదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు వీళ్ళు స్టేటస్ తగినట్టుగా బతకరు, వీళ్ళు అందరితో అలాగే ఉంటారు, అందరితో ఒకటిగానే ఉంటారు అని అంటూ ఉంటారు. కామన్, అందరితో అనుకోండి. మనకు అందరూ ఒకటే, అందరి ఆత్మలు ఒకటే. వయసులో పెద్దోళ్ళు అయిండొచ్చు, చిన్నోళ్ళు అయిండొచ్చు, గౌరవిద్దాం. కానీ అందరూ మనుషులే అనే దాన్ని గుర్తించుకోవాలి. ఆ మనోభావంతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో అటువంటి వారు ఏ స్థలంలో అయినా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో అయినా ఆనందంగా బతకగలరు, ఆనందంగా జీవించగలరు. నేను ఇలాగే ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఇంతే, నేను ఇలాగే బతకాలి అని కొన్ని లైఫ్ ఎథిక్స్ ని అలాగే పట్టుకున్న వారు వాళ్ళు ఖచ్చితంగా ఏ కారణానికి సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ప్రకృతిలో ఋతువులు ఎలా మారుతూ ఉంటాయో, సంవత్సరాలు ఎలా మారుతూ ఉంటాయో, సమయం ఎలా మారుతూ ఉంటుందో, కాలాయ తస్మై నమః, ఆ కాలానికి తగినట్టుగా మనము ఆ ప్రకృతిలో కలిసిపోతూ ఉంటే ఆ జీవితం, అద్భుతం, ఆనందం అన్ని అందులోనే లభిస్తాయి. ఎప్పుడైతే నేను ఇలాగే ఉండాలి అనుకొని ఉంటామో ఖచ్చితంగా ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల మనం అలాగే ఉండలేము. మనిషికి వయసు అవుతూ ఉంటుంది, మనిషికి జ్ఞానము అజ్ఞానము పెరుగుతూ ఉంటుంది. ఇక మనిషి అంధకారంలో, సుఖంలో రెంట్లోనూ జీవించవచ్చు, ప్రేమగాను జీవించవచ్చు, మరియు అదే విధానంగా క్రౌర్యంగాను, కోపంగాను జీవించవచ్చు. అన్ని సమయాల్లో ఒకే విధానంగా మీతో ప్రయాణం చేయు. అందుకే కాలానుసారేణ మీలో మార్పులు వచ్చినా మీ మానసిక స్థితి ఒకే విధానంగా ఉండాలి. భౌతిక ప్రపంచానికి, భౌతిక వస్తువులకి ఆకర్షితులు కాకుండా మానసికంగా మంచితనానికి, మంచి ప్రేమతో స్నేహం చేయండి. అందరితో ప్రేమగా, మంచిగా అలా జీవితాన్ని నడిపేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం
చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.